ఏముంటుంది ఇది? మళ్ళీ ఇదేదో హెడ్ ఎక్ తెచ్చి నా నెత్తి మీద పెట్టబోయేలా ఉంది. కన్ఫర్మ్. ఏంటే అల్లుళ్ళు? ఏంటి మావయ్య గారు? ఎవరన్నా ఎక్సర్సైజ్లు లాన్లోనో జిమ్లోనో చేసుకుంటారు, మీరేంటి లోపల పెట్టారు దుకాణం? బయట వర్షం పడుతుంది మావయ్య, తడిచిపోతే మొక్కలు మొలిచిపోతే. అవునవును, మీ బుర్రలో ఉన్నది మట్టే కదా, చినుకు తల మీద పడితే మొక్కలే మొలుస్తాయి. అది సరేగానే, ఎప్పుడు నీతులు చెప్పే కోతుల్లాగా ముగ్గురు కలిసే ఉండేవారు, ఇప్పుడేంటి ఇద్దరు నొప్పులు పడుతున్నారు? పెద్దలు ఎక్కడా? ఈ ఎక్సర్సైజులు చేయడానికి ఈ ఎదవలిద్దరిని పిలవాలా? మనకేం అవసరం? ఎవడికి అవసరం అయితే ఆడే వస్తాడు. ఈ మధ్య అన్నయ్యలో చేంజ్ వచ్చిందిలేండి. అదే మావయ్య గారు, ఈ మధ్య అన్నయ్య రాత్రిపూట ఎర్లీగా తలుపేస్తున్నాడు, లేటుగా తలుపు తీస్తున్నాడు. ఓహో అవునా, అంటే పెద్దలుడు ప్రయోజకుడు అవుతున్నాడు అనమాట. గుడ్ మార్నింగ్ సార్. వచ్చావా? ఏంటండి? ఏం లేదురా, నా అల్లుళ్ళని చూస్తుంటే కలిసినట్టు ఉంటున్నారు, కలవలేనట్టు ఉంటున్నారు. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా నటిస్తున్నట్టున్నారా? నటించడం ఏంటంటే అదే ఫ్యాక్టు. అవునా? కాదేమోరా, అటు చూడు, ముగ్గురు ఎలా కలిసికట్టుగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మా పెద్దలుడు చిన్నవాళ్ళిద్దరికీ దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అది ట్రైన్ చేయటం కాదండి, ఇక్కడ కూడా వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళకది నచ్చడం లేదు. సరిగ్గా చూడండి. ఇప్పుడు విభజించు పాలించు సెకండ్ ఫేజ్ మొదలవుతుంది. దానికి అగ్గిపుల్ల గీసేది నేనే. నువ్వు అగ్గిపుల్ల గీస్తావో పెట్రోల్ వేసి తగలబెడతావో నీ ఇష్టం రా, దాంతో వీళ్ళందరూ బాగుపడేలా చేయండి. అసలు విభజించు పాలించు సెకండు ఫస్ట్ అంటున్నాడు, అగ్గిపుల్ల అంటున్నాడు. అసలు ఏమై ఉంటుందబ్బా? కొంచెం నీసిలా బెండ్ చేసి ఇలా ఇలా చెయ్యి, అలా చెయ్యి. పులి రెడీయా? రెడీ మేడం. అసలు ఏం జరుగుతుందిరా? తాళాలు గుత్తి నాకెందుకు ఇస్తుంది? మా ఇంటి దేవత సమర్థురాలు అని మా నాన్న ఇంటి పెత్తనం అంతా దానికే అప్పగించాడుగా. ఇప్పుడు పెత్తనం అంతా సూర్య మేడం మీకే అప్పగించాలని ఫిక్స్ అయ్యారండి. పెత్తనం మొత్తం నాకిచ్చేస్తుందా? నిజమేనా? లేకపోతే ఆవిడ నెక్లెస్ మీకెందుకు ఇస్తుందండి? మా పెద్దదని హ్యాపీగా ఉంటే చాలు, నేను ఆవిడ పార్టీలో చేరిపోతాను. ఆవిడ చెప్పింది చేయటం తప్ప నాకు ఏ పెత్తనాలు పెద్దరికాలు ఏం వద్దన్నారు. ఏంటి పులి, సక్సెసా? సూపర్ సక్సెస్ మేడం. అయితే మన ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా? 100%. సూర్య నెక్లెస్ బాక్స్ లలితకి ఇవ్వడం ఏంటి? అసలు వీళ్ళ మధ్య సైకిల్ ఏంటి? విభజించు పాలించు సెకండ్ ఫేజ్ అంటే ఏం అర్థం కావట్లేదు. వెళ్ళు, బయటికి రచ్చు. వదినా, మీ ముగ్గురులో మీరొక్కరే పాజిటివ్ క్యారెక్టర్ అని నాకు గట్టి నమ్మకం వదినా. అందుకే బాధ్యతలన్నీ మీకే అప్పగించేసి మీ వెనకుంటే చాలనుకుంటున్నాను వదినా. నేనొక్కదాన్నే కాదమ్మా, మా చెల్లెళ్ళిద్దరూ కూడా పాజిటివ్ క్యారెక్టర్స్. అలా అనుకోవడం మీ పెద్ద మనసు, కానీ వాళ్ళలా లేరని నాకనిపిస్తుంది వదినా. అంటే నాకు కూడా డౌట్ ఉంది, కానీ మారతారమ్మా. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు కదా. మొత్తం మారాలనే నా ఆశ కూడా వదినా. మైండ్ పనిచేస్తుందా? ఏమైందిరా? ఏమవడం ఏంటి?
పెద్దక్క మా రూమ్కి వచ్చి సూర్యతో మాట్లాడుతుంది. సూర్యతో మాట్లాడుతుందా? సూర్య అమ్మా సూర్య అన్న బెడ్రూమ్లోకి వచ్చింది. సూర్యకి సపోర్ట్ చేస్తుంది. సూర్యకి సపోర్ట్ చేస్తుందా? ఆ, అక్క దాని సంగతి నీకు తెలీదు అని నేను చెప్తుంటే నా మీద కోప్పడుతుంది. మాకు మధ్య 100 ఉంటాయి, మధ్యలో నీకేంటి అని పోయి ఇక్కడి నుంచని నేను బయటికి వెళ్ళేంత వరకు వదలలేదు. దాన్ని ఓ తెగ పొగిడేస్తుంది అక్క. ఇప్పుడు అది మీ రూమ్ లోనే ఉందా? ఏ పూర్ణి రా. సరే వదినా. అదేంటి సూర్య, వేసినట్టే వేసి తీసేశావు? రిపేర్కి ఇచ్చాను కదా, కరెక్ట్ గా సెట్ అయిందో లేదా అని చూశాను. బాగుందని తీసేశాను. పోనీలే, ఈ ఇంటి తాళాలు గుర్తి నాకే ఇస్తానని పులితో చెప్పిందంటగా. ఈ నగపోతే ఏంటి? సరే సూర్య, వస్తాను. సరే వదినా. చూసావే, ఎవరైనా దాన్ని గమనిస్తున్నారో లేదో అని చూసి దొంగకోళ్లు పట్టేదానిలాగా ఎలా పరిగెత్తుకుంటూ పోతుందో. లేదు సరే, ఇప్పుడు అక్క వచ్చి సూర్య దగ్గరికి వెళ్లి మాట్లాడాను అని చెప్పిందనుకో, అది మనలాగా ప్యూర్గా ఉన్నట్టు. మరి ఆ విషయం చెప్పకుండా కవర్ చేస్తే కన్నింగ్ అని కన్ఫర్మ్ అయినట్టే. ప్రగతి, పూర్ణి, మీరిద్దరు ఇక్కడున్నారా? ఉదయం నుండి కనిపించడం లేదు. నువ్వు బిజీగా ఉన్నావు కదక్కా. నేను బిజీగా ఉండటం ఏంటి? అదే, ఉదయం నుంచి నువ్వు కనపడకపోతేను ఎక్కడికెళ్ళావో. నేను నిజం చెప్పి వీళ్ళని హర్ట్ చేసే కంటే అబద్ధం చెప్పడం బెటర్. ఏంటక్క, ఎక్కడికెళ్ళావంటే ఏదో ఆలోచిస్తున్నావు? హ? ఆలోచించడం కాదే, ఉదయాన్నే గుడికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. అవునా? చూసావే, నిజం చెప్పడం లేదు. అయితే కన్నింగే. గుడికెళ్ళానంటున్నావు కదక్కా, మరి ప్రసాదం ఏది? హ? ప్రసాదమా? ప్రసాదం చూసావా ఎలా తడుముకుంటుందో? ఇప్పుడు ఏదో కథ చెప్తుంది చూడు. ప్రసాదం ఏదంటే మాట్లాడమేంటక్కా? ఏం చెప్పనే? చెప్పడానికి కారణమేం దొరకట్లేదా? దొరకడం ఏంటి? అదిగో ఇంకో 2-3 సార్లు పిలుస్తారు. ఛా, ఇదెంత పిలిచినా రాదు అని ఆయన పని ఆయనే చేసుకుంటారే. పిలవగానే వెళ్ళిపోతే లోకం అయిపోతాం. ఎప్పుడైనా వాళ్ళు మన గ్రిప్ లో ఉండాలి కానీ మనం వాళ్ళ గ్రిప్ లోకి వెళ్ళకూడదు. మరి వాళ్ళు మన మీద కోపడితే? ఏ, కోపట్టం మనకి రాదా? మన అవసరం వాళ్లకుంది కానీ వాళ్ళ అవసరం మనకెప్పుడూ లేదే. వాళ్ళని మనం కాదనుకున్నా మనకే ప్రాబ్లం లేదే. అదే వాళ్ళు మనల్ని కాదనుకుంటే ఉండడానికి షెల్టర్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా అసలు మీరు ఈ లల్లికి చెల్లెళ్ళని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నాకు తెలీదు పులి. ఏదోలా బయటికి పోతే మొత్తం పెత్తనమంతా మా పెద్దదినదే. సూర్య కూడా మన పక్కన ఉంది కాబట్టి నా కన్నింగ్ మరదల్స్ని ఎలాగైనా ఇక్కడి నుంచి గెంటియాలి. ఇలా నేను మా పెద్దదినకి సపోర్ట్ అన్న విషయం మనిద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు పులి. పైగా మా ఆయన కూడా పెద్దక్కంటేనే ఇష్టం. మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది మేడం? నాకు తెలిసిపోయిందిగా. మేడం, మీ పెద్దనే నమ్మేశాడు. ఇప్పుడు వెళ్ళి మా పెద్దదిన చెవులు కొరుకుతాడు. అవును, మిగతా వాళ్ళెక్కడా? అటువైపు ఉన్నట్టున్నారు. పార్టీలో చేర్చుకుంటారా? చేర్చుకోకపోతే పెద్దదిన నన్ను తన వైపు లాగేసుకుంటుందే. అసలు ఆ పెద్దావిడ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంచెక్క బాధ్యతలు పెత్తనాలు మా ఇద్దరు వదినలకు అప్పగించి నేను మా ఆయనకి పాదపూజ చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేద్దామని ఫిక్స్ అయిపోయాను పులి. ఆ భగవంతుడు నా కోరిక తీరుస్తాడో లేదో. ఆ భగవంతుడు నీ కోరిక తీరుస్తాడో లేదో తెలియదు కాని సిస్టరు, ఈ అన్నయ్యలు మాత్రం నీ ఆశని ఖచ్చితంగా నెరవేరుస్తారు. అన్నయ్య పద, ఇప్పుడే ఈ విషయం మన పెళ్ళాలకు చెప్దాం. పద.
ఇచ్చిందా అంటే నేను వద్దు అంటే తిరిగి తీసేసుకుంది. మీకు ఒక విషయం తెలుసా, అన్ని బాధ్యతలు తను చూసుకోలేకపోతుందట. అంచేత తాళాల గుత్తి కూడా నాకే ఇస్తానంది. మరి నువ్వేమన్నావు? అది చెప్పేది ఎంతవరకు నమ్మాలా అనే డౌట్ లో ఉండి ఆన్సర్ ఇవ్వలేదు. డౌట్ అవసరం లేదు లల్లి, ఆ సూర్య నీకు పడిపోయింది. నీ పార్టీలో చేరిపోవాలని ఫిక్స్ అయిపోయింది కూడా. నీకు ఇంకో విషయం ఏంటంటే, మిగిలిన ఇద్దరు సిస్టర్స్ కంటే నువ్వే గ్రేట్ అంటుందే. మీ తమ్ముడికి కూడా వాళ్ళిద్దరికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టమంట. నీ వ్రతాలు వరాలు ఇవ్వబోతున్నాయి. అందుకే మిగతా వాళ్ళిద్దరూ ఈ ఇంట్లోంచి ఎలాగోలా వెళ్ళిపోతే లలితొద్దునికి మొత్తం అప్పగించేసి శేష జీవితాన్ని నీ తమ్ముడి సేవలో గడిపేయాలని అనుకుంటుంది. సూర్య నాకు ఫేవర్ గా మాట్లాడటం ఆనందంగానే ఉంది, కానీ దానికి మా సిస్టర్స్ ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోవటం దేనికి? ఎర్రి మొహా, ఎప్పుడు చూడు నా సిస్టర్స్ అంటావు. ఇదివరకట్లా వాళ్ళు ఇప్పుడు లేరే. నా మాట విని సూర్యాన్ని నువ్వు ఇంకా బాగా దువ్వి నీ వైపు తిప్పేసుకున్నావు అనుకో, మనం హ్యాపీగా పిల్లల్ని కని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఏమంటావు? మీరు చేస్తున్న పనులకి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా బీపీ పెరగడమే గాని తగ్గే సూచనలు ఏం కనపట్లేదమ్మా. మేడం గారు ఏం చేశారండి? అది అర్థం కాకే టెన్షన్ పెరిగిపోతుంది. విభజించు పాలించు ప్రోగ్రాంలో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిందన్నావు. కళ్ళ ముందు జరుగుతుందంతా తెలుస్తున్నా గానీ ఏం జరుగుతుందో మాత్రం తెలియట్లేదమ్మా. ఈ వయసులో కూడా నాకు ఈ టెన్షన్ అవసరం అమ్మా? మావయ్య, మ్యాటర్ డీల్ చేస్తుంది ఎవరు? ద గ్రేట్ సూర్యకాంతం, నా కోడలు. నేనేం చేసినా ఆలోచించి చేస్తాను అని నమ్ముతారు కదా, గెలుస్తానని నమ్ముతారు కదా. ఆ నమ్మకం ఉండబట్టే కదమ్మా అన్ని బాధ్యతలు నీకు అప్పగించింది. అవును మావయ్య, అన్నయ్యలకు విషయం తెలియదు కాబట్టే జెన్యున్ గానే రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ప్రేమగా దగ్గరవుతున్నారు. అదే విషయం తెలిసిందనుకోండి, ఓవర్గా రియాక్ట్ అవుతారు. దాంతో వదినలకు అనుమానం మొదలవుతుంది. విభజించు పాలించు సెకండ్ ఫేజు సూపర్ ఫ్లాప్ అవుతుంది. కథ మళ్ళీ మొదటికొస్తుంది. అమ్మో, అయితే వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవడమే బెటర్. మీరైతే త్వరలోనే మనవన్నో మనవరాలను ఎత్తుకోవడానికి ఫిక్స్ అయిపోండి. టాబ్లెట్ వేసుకోండి మావయ్య. మ్యాటర్ రివీల్ చేసిన తర్వాత, ఇంత శుభవార్త చెప్పిన తర్వాత ఇంకా నాకు టాబ్లెట్లతో పనేంటమ్మా? ఏం అవసరం లేదు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. నువ్వు చల్లరైపో చెప్తాను. ఆ సూర్యకి విడాకులు ఇవ్వమని కోరింది కూడా ఆవిడే కదా. ఆవిడ హర్ట్ అవుతుందని రెస్పెక్ట్ తో మనం ఆవిడతో ఉంటున్నామని సూర్యకి అర్థమై ఉంటుంది. అందుకే మనకి సపోర్ట్ చేయాలని అనుకునుంటుంది. ఆ సూర్యకి మీ నాన్న సపోర్ట్ ఉంది. ఆ సూర్య మన వైపు వచ్చేస్తే అటు మీ తమ్ముడు, ఇటు సూర్య, ఆ పైన మీ నాన్న, ముగ్గురు సపోర్టు మనకే ఉంటుంది. అప్పుడు మనం ఆడిందే ఆట, పాడిందే పాట. అవును పూర్ణి, మీ పెద్దక్క వాళ్ళు ఇంట్లోంచి పోతే మనం చకచకా పిల్లల్ని కనేసి హ్యాపీగా అందరం ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఏమంటారు? అంటే ప్రగతి. అబ్బా ఊరుకోండి. దొంగ. సంపాదన మీద ఉన్న శ్రద్ధ సంసారం మీద ఉండట్లేదు ఈ జనాలకి. మల్లెపూల వాసన అదరగొట్టేస్తుంది. ఈవిడండి నన్ను చూసి బయట సర్దుకుంటుంది. చిచ్చి, ఇదిగో బాబు, మెలికలు తిరిగింది చాలే కాని ముందు ఏ పూలు కావాలో తీసుకోవయ్యా. కావాలి, పువ్వు కోసం వచ్చాను. ఏం పెద్దవిడా, మల్లెపూలు ఇవే ఉన్నాయా? ఇవే ఉన్నాయి బాబు. ఇవేం సరిపోతాయి, ఇంకా ఎక్స్ట్రా లేవా? లేవు బాబు. ఈడు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు రా. నీకు ఇదే ఫస్ట్ టైమా బాబు? ఎలా కనిపెట్టావు? నీ ఫేస్ చూసి. సరే, బుట్ట మొత్తం ఇచ్చి, ఎంత రేట్ అయినా పర్వాలేదు. అది కాదు బాబు, ఇందాకొచ్చిన కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ ఉన్నారా? ఎవరా కస్టమర్స్? బెస్ట్ ఫెలోస్. ఏమైనా జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏం జరుగుతుందని టెన్షన్ పడుతున్నాను.
ఏం జరగకూడదని ఆ దేవుని వేడుకుంటున్నాను. స్విచ్ వేస్తే బల్బు వెలగకుండా ఎలా ఉంటుందండి? అంటే ఏంటే మళ్ళీ వాడి మధ్య అగ్గిరాజేసావా? ఏంటండి ప్రతిదానికి నా మీద పడతారు? నేనేమైనా వాళ్ళతో మాట్లాడానా? మా పెద్దక్కొచ్చి మాట్లాడింది కదా, నేను పిలిచానా? ఆవిడే వచ్చింది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీ పేరు చెప్తేనే మండిపడే మా అక్క నీకెందుకు సపోర్ట్ చేస్తుంది? అది తెలియాలంటే ఒక్కటే దారుంది. ఏంటది? వెళ్ళి మీ అక్కని అడగండి. ఆమెను అడగలేక కదా నిన్ను అడుగుతున్నాను. నేను చెప్పను. చెప్పకపోతే ఊరుకో. అందంగా ఉన్నట్టు చీపురుపుల పర్సనాలిటీ నువ్వు. ఏయ్, అబ్బా! ఆగు. ఏమండి? ఆ, ఏమైందండి? యా, ఇంకేమవుతుంది? నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా బతుకు కాలిపోయింది. నీ వెంట పడుతుంటే నా కాలు బెనికింది. బా. అయ్యో ఉండండి, నేను చూస్తాను. ఏయ్, ఏంటో చూసేది? ముందు డాక్టర్ని పిలు. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? నేను సెట్ చేస్తాను కదా. ఏయ్, నేనేమన్నా బైకో స్కూటర్ అనుకుంటున్నావా రిపేర్ చేయడానికి? ఏం కాదని చెప్తున్నాను కదా, కదలకుండా కూర్చోండి. ఇటివ్వండి. ఏంటండి? నొప్పిగా అనిపించి పట్టుకున్నాను. ఇప్పుడెలా ఉంది? బాగుంది. ఏది నన్ను ఇలా పట్టుకోవడం బాగుందా? కాదు, నొప్పి తగ్గింది అని చెప్తున్నాను. ఇంతకీ విషయం ఏంటి? అది బెడ్రూమ్లో కూర్చుంటే తెలియదు, హాల్లోకి వెళ్తే అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. బీపీ తెప్పించుకో. నా కాలు బెనికితే అది సెట్ చేస్తుంది అంతే. సడన్ గా కాలెందుకు బెణికినట్టు? అదే ఉదయమే ఆ సూర్యకాంతం నా కాళ్ళు కడిగింది కదా. ఆహా, ఆవిడతో మీరు కాళ్ళు కూడా కడిగించుకుంటున్నారనమాట. ఏమో అనుకున్నాను గాని మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా డెవలప్ అయిపోయిందనమాట. కుళ్ళు జోకులు ఇస్తుంటే కళ్ళు పీకేస్తాను. అది కాళ్ళు కడిగిందంటే ఇంట్లో ఏదో రచ్చ జరగబోతుందని అర్థం. అది తెలుసుకుందామని దాని వెంట పడ్డాను, కాలు బెనికి కింద పడ్డాను అంతే. నమ్మేశావులేండి. నమ్మడం ఏంటి? అదే నమ్మేశావులేండి. ఎంతకాలం అని ఇలా ఉంటాం? మనకి పిల్ల జల్లా ఉంటే బాగుంటుంది కదా. చూసావే, మనతో మాట మాత్రమైనా చెప్పకుండా ముందుగా పిల్లల్ని కనేసి నాన్న చేతిలో పెట్టేసి మార్కులు కొట్టేద్దామని చూస్తుంది. అక్కే మధ్య ప్రతి విషయంలో డబుల్ గేమ్ ఆడుతుంది కదా, మనతో ఎందుకు చెప్తుంది? ఏంటే గుసగుసలు? ఏం లేదక్క. సర్లే, ఆయన వచ్చే టైం అయింది, మీరు వెళ్ళండి. ఆయనంటే విన్నావా? అబ్బా, వెళ్ళండి. వెళ్తాంలే. ఎన్నాళ్ళు సాగుతుందో మేము చూస్తాంలే. ఎన్నాళ్ళు సాగడం ఏంటి? అబ్బాయి ఏం లేదులే, పద పూర్ణి. ఏమైంది వీళ్ళకి? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? మేమంతా ఎప్పట్లానే ఉన్నాం. నీలో ఏమన్నా చేంజ్ వచ్చిందేమో నీకే తెలియాలి. అంటే నన్ను అనుమానిస్తున్నారా? లేదు, మమ్మల్ని అనుమానించొద్దని చెప్తున్నాం. అనుమానించటం ఏంట్రా? అసలు మిమ్మల్ని నమ్మడమే మానేశాను. ఆ విషయం నీకు తెలియదుగా. నిన్ను మేము నమ్మటం లేదన్న విషయం నీకు తెలీదు. చూడండి, నేను ముందు లోపలికి వెళ్తాను. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు ఎంటర్ అవ్వండి. అప్డేట్ అవ్వండిరా. నువ్వు ఎడ్యుకేట్ చేయబట్టి ఎందుకు పనికి రాకుండా పోయావు. అదిగో మళ్ళీ గొడుగుతున్నాడు. అదేం లేదన్నయ్య, ముందు నువ్వు లోపలికెళ్ళు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మోయిట్ అంటే మీ కంటికి నేను మగాళ్ళ కనిపించడం లేదా? అంటే మూతి మీద మీసం మొలిచిన ప్రతివాడు మగాడు కాదు, భార్యను తల్లించేసిన వాడే మగాడు అంటారు కదండి. ఇప్పుడు మేము ఆ పని మీదే వెళ్ళాం. ఏంటి? అవే ఏం లేదు. అది కాదు బావా, అక్కకి నీకు మధ్య గొడవలు లేవు కదా. మా ఇద్దరికి మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది? అంటే సూర్య నా కాళ్ళు కడిగింది. మా సిస్టర్ నీ కాళ్ళు కడిగితే మా ఇద్దరి మధ్య గొడవ ఎందుకు జరుగుతుందిరా? అది సరిగానండి. ఏంటి మల్లెపూల వాసన వస్తుంది? మీ దగ్గర నుంచి వస్తుంది. అదా
మల్లెపూలు వాసన వచ్చే కొత్త స్ప్రేని పెర్ఫ్యూమా? జస్ట్ వాడానంతే. అవునా? అయితే సరే అక్క, నువ్వు బానే ఉన్నారు కదా? చిన్న బావులతో కూడా డిఫరెన్సెస్ ఏం లేవు కదా? రేయ్, అసలు ఏం మాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మీ అక్క నేను బ్రహ్మాండంగా ఉన్నారా? మీ అక్కకి నాకు మధ్య ఏ డిఫరెన్సెస్ లేవు. మా తమ్ముళ్ళతో కూడా ఏ డిఫరెన్స్ లేవు. అది చాలు బావ. పూలు నలిగిపోయినాయి. పూలు నలిగిపోవడం ఏంటి? చాలు బావ. పూలు నలిగిపోయినాయి. పూలు నలిగిపోవడం ఏంటి? బావా, ఏంటి లోపల? లోపలేంటి? ఏదో మెత్తగా తగిలితేను. అంటే నా బాడీ కొంచెం స్మూత్ గా ఉంటుంది, అందుకే నీకు అలా అనిపించింది. ఏం కాదు, లోపల ఏదో దాచావు. చూపించు. ఏం లేదు, నేను వెళ్తున్నాను. ముందు అదేదో చూపించాలి కదా బావ. చందు, నా మాట విను. చూపించు బావ. అలా. ఏంటది? అసలు ఏం జరిగింది? అదే అర్థం కావడం లేదే. ఉండు, మళ్ళీ ఇంకోసారి చూసి చెప్తా. మల్లెపూలు తలలో ఎందుకు పెట్టుకుంటారో ఇప్పుడు అర్థమైంది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం రెట్టింపై కనిపిస్తుంది నాకు. ఏం చేస్తున్నావు? నేనేం చేయలేదు, మీరే నన్నేదో చేయాలని చూస్తుంటే దూరంగా నెట్టేశాను. నేనా? ఛే, అంతా ఈ మల్లెపూల వల్ల. కోరిక మీదైతే నేరం మల్లెపూల మీదకెందుకు తోస్తారు? లోనో నాకు దగ్గరైతే నేను ఒప్పుకోను. అసలు నీకు దగ్గర అవ్వాలని ఇప్పుడు ఎవడనుకుంటున్నాడు? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఏ మాయ చేసినా, నువ్వు ఏ మల్లెపూలు మత్తు చల్లినా నీ దగ్గరికి రావడం కాదు కదా. నీ కాలి చిటికిన వేలు గోరు కూడా టచ్ చేయను. ఇదే నా శబదం. ఆహా, శపథాలు చేయడం మీ ఒక్కరికే తెలుసనుకుంటున్నారా? నేను కూడా చేస్తా. 3 నెలలు, చిచి అంతలాగేంటి, వారం రోజుల్లో మిమ్మల్ని నా దగ్గర చేసుకుంటాను, సొంతం చేసుకుంటాను, తల్లినవుతాను. ఛాలెంజ్. చూసుకుందాం. చూసుకుందాం. పూలు పక్కనే ఉన్నాయి కదా అని మల్లెపూల వాసన చూడకండి, మళ్ళీ మొదటికొచ్చేస్తారు. చచ్చే, పూర్ణి, అసలు మన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ప్రగతి, నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకిష్టమైన మల్లెపూలు. తెచ్చారుగా, అందరికీ తెలిసేలాగా. ఏం చేయమంటావు? ఆ బండోడు బయటపడింది గాక మమ్మల్ని కూడా బయటపడేశాడు. అసలు మొత్తం బుట్టెడు పూలు నేనే కొని తెద్దాం అనుకున్నా. మల్లెపూలు మొత్తెక్కిస్తున్నాయి, అగరొత్తుల పొగ గోబాలిస్తుంది. ఈ రొమాంటిక్ సిచ్యువేషన్ లో ఏదైనా పాట పాడొచ్చు కదా లల్లి. నేనా? పాట నువ్వు అడగాలే గాని 6 రాగంలో అందుకోను. అయితే పాడండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు.
సూర్యకాంతమా? దాంది టిప్ప కటింగ్ కదా, మరి తన హెయిర్ పొడుగ్గా ఉంది. ఏంటలా చూస్తున్నారు? నక్షత్రాలు లాంటి నీ కళ్ళని, సంపంగి రేకులాంటి నీ ముక్కుని, అలాగే ముత్యాలు మెరుస్తున్నట్టు మెరుస్తున్న ఆ నీటి బిందువులు, ఇంకా ఆపండి. ఆపలేను రౌడీ బేబీ. ఇంత అందానిక నేను విడాకులిస్తాను అంది. ఇంత అందాన్న ఇంతకాలం వేస్ట్ చేసింది. ఇంత అందాన్న దూరంగా పెట్టింది. ఈ సమాజానికి నిరూపిస్తాను. అంటే కోరిటి ఆశలు వలపై తలపేది అగా అన్నాడే అవి నా ఇంటిని అధికారమే చేయించను. అడిగో అది ఇదియో ఇది ఎదియో అది అనురాగం. చచ్చే, పొద్దున్నే ఇలాంటి కాల్ వచ్చిందేంటి? అమ్మో, చెడుంటే సూర్యకాంతం ఇంత అందంగా ఉంటుందా? ఏమైనా అక్క అంటే అక్కే, అడగకుండానే వరాలు ఇచ్చే దేవత. తమ్ముడు లేచే టైం అయిందని నా కోసం కాఫీ తీసుకొస్తున్నట్టుంది. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రా. థ్యాంక్స్ అక్క. ఏయ్, ఏంటిది? కాఫీ. కాఫీ నీకు కాదు, మీ బావగారికి. ఏంటి, బావగారికి నువ్వు కాఫీ తీసుకెళ్తున్నావా? నేను కాకపోతే ఇంకెవరిస్తారా? అంటే నాకంటే ఆయన ఎక్కువ? అవును. ఇప్పుడు నేను మాట్లాడింది మా పెద్దక్కతోనేనా? అన్నట్టు మీరు ఈ రోజు నుండి తలస్నానం కుంకుడుకాయ పులుసుతో చేయండి. ఎందుకే? షాంపూ ఉంది కదా. ఆ ఏదో షాంపూలు వాడకండి. ఏ అంటే పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాళ్ళు? రింగు లేని శోభన్ బాబులాగా తలంతా ఒత్తుగా ఉండేది. మరి ఇప్పుడు మొత్తం పలచబడిపోయింది. సర్లే, మరి బట్టలు? అయ్యో, ఇస్త్రీ చేయటం మర్చిపోయానండి. మీరు రెడీ అయ్యేలోపు చేసేస్తానే. అవును, అన్నట్టు టిఫిన్ ఏం ప్రిపేర్ చేసా? ఉప్మా జీడిపప్పు వేస్ట్ చేశానండి. రొటీన్ గా ఎప్పుడు జీడిపప్పేనా? కొత్తగా ఏదైనా వెరైటీ పప్పు వేయొచ్చు కదా.
ఫినాయిల్ వేసి కలిపాక బాగా రోగం కుదురుతుంది. వెరైటీ కావాలంట వెరైటీ. ఉంది కదా ఎప్పుడు మిమ్మల్ని అసలు లెక్క పెట్టేదే కాదు, అలాంటిది మీకు వంగి వంగి సలాములు కొడుతుంది, కాఫీలు ఇస్తుంది, సేవలు చేస్తుంది. వడ కోసం చేస్తుందిరా. అయినా పిల్లాన్ని కంట్రోల్లో పెట్టడం ఒక ఆర్ట్. రాత్రి మీ ఎక్కని కంట్రోల్లో పెట్టాను, టోటల్ గా నా కంట్రోల్లోకి వచ్చింది. తప్పగా ఫ్రెష్ రావాలి. ఆవిడేమో అలా. అసలు ఏం జరుగుతుంది ఇందులో? ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందో తెలియదు, కానీ మా పెద్దక్క మాత్రం పూర్తిగా మారిపోయింది. చిన్నక్కలిద్దరూ చెప్పింది కరెక్టే. పెద్దక్క కాఫీ ఇవ్వనంత మాత్రాన నాకు కాఫీ లేకుండా పోతుందా? మిగతా ఇద్దరు అక్కలను అడుగుదాం. పూర్ణక్క, ప్రగతక్క. ఏమైంది మావయ్య? ఎందుకు బాధపడుతున్నారు? అమ్మ సూర్య, మావయ్య, ఈ ముసలాడికి వరాలిచ్చే దేవత చేతులు తల్లి ఇవి. ఏమైంది మావయ్య? నా కూతుర్లకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు తల్లులయ్యి మనవళ్ళు నా చేతిలో పెడితే వాళ్లతో ఆడుకుంటూ మురిసిపోతూ కాలం గడపాలని ఎంతో కాలంగా ఎదురు చూశానమ్మా. కానీ నా ఆశలన్నీ ఆశలుగానే మిగిలిపోయాయి. ఆ ఆశలన్నీ నువ్వు నెరవేరుస్తానని నాకు మాటిచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చావు. ఇప్పుడు ఆ కళలను నిజం చేస్తున్నావు తల్లి. ఏంటి మావయ్య మీరనేది? ఇంకా టాబ్లెట్లతో పనే ఉంటుందమ్మా. ఇక మీకు ఏ టాబ్లెట్ తో పనుండదు మావయ్య. సగం సీన్ చూసి మీరింత ఫీల్ అయిపోతున్నారు. అసలు సీన్ అంతా కింద జరుగుతుంది మావయ్య. అవునా? అంటే మిగతా ఇద్దరు కూతుళ్ళు కూడా? అవును. అవునా? అయితే ఇప్పుడే వెళ్తానమ్మా. విభజించు పాలించు సెకండ్ ఫేజ్ అనేది ఇంత ఆనందాన్ని ఇస్తుంది అనుకోలేదమ్మా. వస్తానమ్మా, వస్తా. అయ్యో మావయ్య, జాగ్రత్త. అబ్బా ఉండమ్మా. వాళ్ళు సంతోషంగా భర్తలతో కాపురాలు చేసుకుంటుంటే ఈ తండ్రి పడే సంతోషం ఎలా ఉంటుందో మా వదినలకి ఎప్పటికి అర్థమవుతుందో. నానా, కళ నిజం అని అడిగితే ఎవరైనా గిల్లుతారు. నువ్వేంటి లాగి లెంపకాయ కొడుతున్నావు? నేను నిన్నిప్పుడు లాగి లెంపకే కొట్టింది ఇది కళ నిజమని నువ్వు తెలుసుకోవడానికి కాదురా, సూర్య విలువేంటో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందని. ఏంట్రా, సూర్యకి విడాకులిస్తావా? అంటే అక్కల్లో ఈ చేంజ్ అంతా సూర్య వల్లే వచ్చిందిరా. లైఫ్లో ఎప్పుడైనా మీ అక్కల్ని ఎలా చూసావా? మీ బావలకి భార్యలుగా ఎప్పుడైనా చూసావా? అక్కలు మా బావలకు సేవలు చేస్తున్నారు. వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి మామయ్య గారు ఎలా ఉన్నారు, ఆడబిడ్డలు ఎలా ఉన్నారని వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. ఎప్పటికీ ఒకేలా ఉండటానికి వాళ్ళేమైనా రాళ్ళా? వాళ్ళు అందరిలాగే మనుషులు. వాళ్ళకి మనసుంటుంది, అది మార్పు కోరుకుంటుంది. అందుకే ఈ చేంజ్ వచ్చుంటుంది. మార్పు మంచిదే, కానీ ఈ మార్పుకు కారణం నువ్వేనని మా నాన్న ఫీలింగ్. చావు, కాఫీ తాగకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంది. సరే, నేను వెళ్ళి కింద నిలబడతాను. మీరు ఎంట్రీ ఇచ్చి ఏమే కాఫీ అని గట్టిగా అరవండి, అప్పుడు తెస్తా. ఏమే అనాలా? అవును. మీ అమ్మ బాబు నీకు పేరు పెట్టి ఏడ్చారు కదా, ఏమని పిలవడం దేనికి? భర్త ఏమి అని పిలిస్తే ఆ భార్య పొందే ఆనందం మీకు తెలియదండి. మీ ఆడాళ్ళకి ఎందులో ఆనందం దొరుకుతుందో మిమ్మల్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా తెలియదే. మరి పిలుస్తారా? చేస్తానా, కాఫీ తాగాలి కదా. సరే, అయితే నేను వెళ్ళి కింద నిలబడతా. అది అదా అది కాఫీ. మమ్మల్ని అడగొచ్చు కదా. అంటే మీరు బావలతో బిజీగా ఉన్నారని. అయితే పెళ్ళాన్ని పిలుచుకున్నావా? పిలిస్తే తప్పేంటే, వాడి భార్య కాబట్టి వాడు పిలుస్తున్నాడు. చూసావే తమ్ముడికి ఎలా సపోర్ట్ చేస్తుందో. అవును, చైతూని సూర్యని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది కదా. అవునా? అయితే నేనేం తప్పు చేయనట్టే కదా. నువ్వు సూర్య ఎప్పుడు తప్పు చేయర్రా. థ్యాంక్స్ అక్క, మీరు ఇలా పాజిటివ్గా తీసుకుంటే చాలు.
మనసే లేదు అని చెప్పమంటారా? ఈ ఇంట్లో వాళ్ళు అసలు మనుషులే కాదు అని చెప్పమంటారా? వీడేంటి మాడ్యులేషన్ మార్చేశాడు? ఇప్పుడు ఇంతకీ ఏమంటున్నావురా? లేకపోతే మీ కూతుళ్ళు వాళ్ళ భర్తలతో సంతోషంగా ఉన్నారని ఇంత ఆనందపడుతున్నారే? ఏ సూర్య మేడం మాత్రం మీ కూతురు లాంటిది కాదా? తను ఆడపిల్ల కాదా? కాదని ఎవరన్నారా ఇప్పుడు? మరి ఆవిడ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ ఆలోచించుకోలేదు. మేము మా భర్తలతో ఆనందంగా ఉన్నామని మీ కూతుళ్ళు అనుకుంటున్నారు. నా కూతుళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు గాని మీ కూతుళ్ళు గాని సూర్య గారి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా? అరే, తనకు కూడా మనలాగే పెళ్ళయింది, మనలాగే తన భర్తతో సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా అని ఏ ఒక్కరైనా ఆలోచించారా? మాట్లాడుతున్నాడు కదా. మా అక్కల మాటే నా మాటని మీ మాట కోసం వాడు సూర్యకి కూడా విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు కదా. కరెక్టేనండి. మూర్ఖత్వంతో మేం చాలా తప్పులు చేశాం. మా కోసం, మా సంతోషం కోసం అలా చేస్తున్న సూర్యని మేం బాధ పెట్టాం. తన మనసేంటో ఇవాళ నాకు పూర్తిగా అర్థమైందండి. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? చైతూని సూర్యని ఒక్కడు చేయాలనుకుంటున్నాను.